ఇప్పుడు ఆయన అక్కడ దిగారు, బాగానే ఉంది. కానీ అమెరికాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు, ఫోర్డ్ అండ్ టాప్ మోస్ట్ పీపుల్, ఈయనకి అసలు ఎట్లా కనెక్ట్ అయ్యారు, ఎట్లా శిష్యులు అయ్యారు? ఇప్పుడు ఈయన రోడ్డు మీద అడుక్కు తినేవాళ్ళు లెక్క అక్కడ. అటువంటి వాడు వీళ్ళని ఎలా ఇన్స్పైర్ చేయగలిగాడు? అది గొప్ప విషయం కదండి. సో ఆచార్యుల వారు దిగిన తర్వాత ఆయన లోవర్ ఈస్ట్ సైడ్ అనేసి న్యూయార్క్ సిటీలో, అంటే మనం బస్తీ అంటాం కదా, అలాంటి ఒక బస్తీలో ఒక చిన్న రూమ్ని తీసుకున్నారు. అంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అలా నడుచుకుంటూ అక్కడ ఆల్రెడీ ఆ రూమ్లో ఒక యంగ్ మ్యాన్ అమెరికన్ ఎవరో ఉన్నారు. వాడు రోజు మాదక పదార్థాలు తీసుకునే వ్యక్తి. సో అట్లాంటి దాంట్లో ఈయనకి ఇంకొక చిన్న, ఎందుకంటే ప్రయోగానికి మంచి ప్రయోగశాల. ఆయన ఆ రూమ్ తీసుకుని ఎప్పుడూ ఆ టైపింగ్ చేస్తూ పుస్తకాలు పూర్తి చేయాలనేసి, ఎందుకంటే గురువుగారు చెప్పారు కదా, ప్రచారం అనేది పుస్తక రూపేణ. అది చేస్తూ తర్వాత ప్రచారం చేయడం మొదలుపెట్టారు అన్నమాట. ఒక రోజున ఏమనుకున్నారు అంటే, దగ్గరలో ఉండే టాంకిన్ స్క్వేర్ అనే ఒక పార్కులోకి వెళ్ళి కూర్చుని, ఆయన దగ్గర చిన్న డప్పులా ఉందంతే, దాన్ని మోగిస్తూ ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని పాడడం ప్రారంభించారు. డక్కి కొద్దిగా దాన్ని ఎట్ట అంటుంటారు, చిన్న డక్కి అంటారు. ఇలా కొడుతూ పాడుతూ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అన్న ఈ మంత్రాన్ని చక్కగా చాలా మృదువుగా రాగయుక్తంగా ఆయన పాడడం మొదలు పెడుతూ అలాగా తన్మయత్వంలో ఆయన అలా కొడుతూ అలా కూర్చో 3 గంటల పాటు అలా పాడుతూ ఉన్నాడు. ఆ పార్కుకి చాలామంది యంగ్స్టర్స్ రావడం సామాన్యం, అక్కడంతా చాలా సామాన్యం. ఇదంతా బాయ్ అండ్ గర్ల్ వాళ్ళు అట్లాంటి చాలామంది ఉన్నారన్నమాట. వారందరూ కూడా ఏమిటి శబ్దము అనేసి చూస్తూ, ఇది ఎవరు కొంచెం చూడ్డానికి కాస్త కొత్తగా ఉన్నాడే అనేసి ఆయన దగ్గర కాస్త గుమిగూడారన్నమాట. గుమిగూడి చూస్తున్నారు. సాఫ్రాన్ బట్టలు వేసుకుని, సన్యాసి కాబట్టి ఒక తిలకం పెట్టుకుని, చేతులు అది పెట్టుకుని మందరంగా పాడుతున్నది బాగున్నట్టుగా అనిపిస్తుంది అనేసి వాళ్ళకి ఏంటి అది అర్థం కాలే, ఎందుకంటే అది కృష్ణనామం. సో వెంటనే కొంతమంది స్వామీజీని అడగడం ప్రారంభించారు అన్నమాట, ఏమిటి అనేసి. ఆ రకంగా కొంతమంది దగ్గర రావడం ప్రారంభించారు. అలా క్రమక్రమంగా ఆ రకంగా పెరుగుతూ రావడం మొదలైందన్నమాట. అంటే స్వామీజీ వెళ్ళినప్పుడు ఆయన ఏదో పెద్ద పెద్ద వాళ్ళతో కలిసి, అపాయింట్మెంట్లతో కలిసి అదేం లేదన్నమాట. జనాల్లోకి వెళ్ళిపోయారు. బస్తీ నుండి ప్రారంభించారు తన యాత్ర. తన దగ్గరకు వచ్చిన ఆ జీవుల్ని, వాళ్ళని సేద తీర్చి, వాళ్ళల్లో ఉన్న ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అన్నిటినీ తొలగించారు. అంటే తాగుళ్ళు, ముఖ్యంగా LSD తీసుకునేవారు. LSD అంటే పెద్ద డ్రగ్ అది. ఇప్పుడు ఇండియాలో కూడా దాన్ని ప్రవేశపెట్టడానికి కొన్ని దుష్టశక్తులు ఆలోచిస్తున్నాయి. సో ఆయన అట్లాంటి వాళ్ళని కూడా ఉద్ధరించి, మాకు బాగా గుర్తు మా ప్రభుజీ, అంటే మా చిన్నప్పుడు, నాకు ఇప్పుడు 67, మా చిన్నప్పుడు సినిమాలు చూసేవాళ్ళం. వీడు హరే కృష్ణ హరే రామ అంటే ఈ హిప్పీలు, ఈ అంటే ఇస్కాన్ని, దానివల్ల 2 ప్రయోజనాలని వాళ్ళు ఆశించారు. ఒకటి ఇస్కాన్ని డిఫేమ్ చేయడం, 2 దీంట్లో అందరూ ఇట్లాంటి వాళ్ళే ఉంటారన్న ఒక దీన్ని తీసుకురావడం. చాలా శక్తులు చాలా పనిచేసాయి ఈ మూమెంట్ని కాస్త డిస్క్రెడిట్ చేద్దాం. కానీ ప్రభుపాద వారు చేసిన ఆ గ్రౌండ్ లెవెల్ వర్క్ను చూశారు, ఆ పాజిటివ్, వాళ్ళందరూ బెనిఫిట్ అయ్యారు ఈ అలవాట్ల నుండి బయటకు వచ్చి. అది చూసి ఇంకా చాలామంది రావడం ప్రారంభించారు. సో ముఖ్యంగా ఈ చైతన్య మహాప్రభుల వారి మార్గం ఏమిటంటే, ఈ హరినామాన్ని సంకీర్తన చేయాలన్నమాట.
యజ్ఞై సంకీర్తన ప్రాయైర్ యజంతీహి సుమేధ సహా అనేసి భాగవతంలో చెప్పబడింది ఇది. ఈ కలియుగంలోనంట ఏంటి యజ్ఞము, మనం చేయాల్సిన యజ్ఞం ఏంటంటే సంకీర్తన యజ్ఞం. మామూలు యజ్ఞం అయితే ఎన్నో మెటీరియల్స్ కావాలి, ఎన్నో రకాల ఇంగ్రీడియంట్స్ కావాలి, కొంతమందికి సాధ్యము కొంతమందికి సాధ్యం కాకపోవచ్చు. కానీ రికమెండ్ చేసిన యజ్ఞం ఏంటంటే, యజ్ఞము అంటే అది విష్ణు తృప్తికి చేసేది అనమాట, విష్ణు ప్రీత్యర్థం చేసేది. సో చైతన్య మహాప్రభులు వారు ఏమన్నారంటే, ఈ భాగవత శ్లోకం ఆధారంగా సంకీర్తన యజ్ఞం మాత్రమే ఈ కలియుగంలో తేలిగ్గా అందరూ చేయగలరు అని చెప్పి ఆ సంకీర్తన మార్గాన్ని ఇచ్చారన్నమాట. ఈ హరే కృష్ణ సంకీర్తన చేస్తూ ఉత్సాహంగా అందరూ నృత్యాలతో ఆయన కొలిచేవారు. కృష్ణ చైతన్యంలో ఆ శ్రీకృష్ణ చైతన్యుడే ఈ కృష్ణ చైతన్యాన్ని, ఆ శ్రీహరిని ఏ రకంగా కొలవాలి అని చూపించాడు అనమాట. ప్రభుపాదుల వారు అదే చేశారు. ఆ నృత్యాలు ఆ మ్యూజిక్తో చేయడంతో ఒక పెద్ద మ్యూజిక్ పర్సన్ అక్కడ ఆకర్షితులయ్యారన్నమాట. ఆకర్షితులై హ్యారిసన్ అనుకుంటాను క్రమక్రమంగా లండన్కు కూడా ప్రభుపాదుల వారు ఏం చెప్పారు అంటే, ఈ ఉద్యమం అనేది అమెరికాకే కాదు, ఇది మొత్తం ప్రపంచానికి చెందింది, మీరు లండన్కి కూడా వెళ్ళి అక్కడ ప్రాచుర్యం చేయండి అనేసి 3 కపుల్స్ని పంపిస్తారు. పెళ్ళైన 3 జంటల మాట. వాళ్ళందరూ ఈయన శిష్యులు, ప్రభుపాదుల వారి శిష్యులు. అంటే 6 హెడ్స్. అందులో ఒక కపుల్కి ఆల్రెడీ ఒక చిన్న అమ్మాయి కిడ్ పుట్టింది కూడాను. ఆ అమ్మాయి పేరు సరస్వతి అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు. అంటే ఫారిన్ బాడీడ్ వాళ్ళందరూ అమెరికన్సే. సో వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. వెళ్తే అక్కడ కూడా అంతే, ప్రభుపాదుల వారు ఏ రకంగా మొదలుపెట్టారో వాళ్ళు ప్రభుపాదుల వారికి గురువాజ్ఞ, అంతే, వీళ్ళకి కూడా గురువాజ్ఞ అంతే. వాళ్ళు వెళ్ళి అక్కడ ఈ రకంగా సంకీర్తన చేయడం ప్రారంభించారు. లండన్ అంటే ఆ కాలంలో 1960s అంటే ఇండియన్స్కి మనం 200 సంవత్సరాలు పరిపాలించిన రాజ్యం అది. అది పెద్ద సిటీ. అది 200 సంవత్సరాలు పరిపాలించిన రాజ్యం కాదు ప్రభుజీ, 200 సంవత్సరాలు దోచుకున్న రాజ్యం. అది నేను వస్తాను. సో వీరు ఈ డిసైపుల్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి చాలా సిన్సియర్గా ఈ సంకీర్తన చేయడం అవన్నీ చేయడం ప్రారంభించారన్నమాట. ప్రారంభించినప్పుడు ప్రభుపాదుల వారు ఈ హరే కృష్ణ మహామంత్రం గురించి ఏమిటి మంత్రం అని చెప్పి ఒక చిన్న రికార్డింగ్ చేశారన్నమాట. దాన్ని ఏ రకంగా పాడాలి, ఏ రకంగా ఉచ్చరించాలి అని కూడా ఆయన చెప్పారు. రికార్డ్ చేసిన అదనమాట. దాన్ని వాళ్ళు ప్లే చేసేవారు అనమాట. ఎందుకు అది అటు వెళ్ళి ఇటు వెళ్ళి ఈ యాపిల్ గ్రూప్ అని చేరిందన్నమాట. అంటే ఈ బీటిల్స్ హ్యారిసన్ కూడా బీటిల్స్ మెయిన్ బీటిల్ అన్నమాట. ఆయన చెవి పడింది అది. ఏంటి హరే కృష్ణ మహామంత్రం అనేసి ఆయనకి తెలిసిందన్నమాట. ఆడియో వినగానే చాలా ఇంట్రెస్ట్ వచ్చింది ఆయనకి. ఈజ్ ఎ మ్యూజిషియన్, ఇది మ్యూజిక్ వింటుంటే బాగుంది, దీన్ని ఏ రకంగా మనం చేయాలని చెప్పేసేసి ఆయన దీన్ని చేస్తే బాగుంటుంది అని చెప్పి ఈ భక్తులందరినీ పిలిచారన్నమాట. ఏంటి మీరందరూ ఎవరు అంటే, మేము ఇట్లా హరే కృష్ణ, మా గురువు గారు భక్తి వేదాంత స్వామి వారు ఉన్నారు, ఆయన అమెరికాలో ఉన్నారు, మాకు ఈ రకంగా చెప్పారంటే అచ్చా అనేసి మీరు ఒకసారి పాడండి అంటే వాళ్ళు పాడారు. చాలా బాగుందిరా అని చెప్పి మనం పని చేద్దాము, దీన్ని రికార్డ్ చేద్దాము. అంటే రికార్డ్ అంటే ఆల్బమ్ అన్నమాట. వాళ్ళ ఆల్బమ్స్ రిలీజ్ చేస్తుంటారు అప్పుడు. ఇవి కదా మన గ్రామ్ ఫోన్స్, దాన్ని వాటిని ఆల్బమ్స్ అంటారు. సో దాన్ని మనం రిలీజ్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశం వచ్చింది ఆయనకి. సో ఆయన ఏం చేశారు అంటే, ఒక రోజున వీళ్ళందరినీ భక్తులందరినీ పిలిపించి ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని రికార్డ్ చేయించారు. దాన్ని రికార్డ్ చేయించి ఒక ఆల్బమ్గా రిలీజ్ చేశారు. రిలీజ్ చేస్తే మొత్తం ప్రపంచంలో ఈ సేల్స్లో ఈ ఆల్బమ్ నెంబర్ 1 1960s అమెరికాలోను లండన్లోను అన్ని చోట్ల అది ఒక ఎక్స్ప్లోజన్ మొదలైంది. అప్పుడు భక్తులందరూ ప్రభుపాదుల వారిని పిలుస్తారు. ఇట్లా బీటిల్స్ ఇట్లా ఉంది, మీరు రండి అంటే అప్పుడు ప్రభుపాదుల వారు వస్తారు. ఫస్ట్ టైం లండన్లోకి వస్తారు అనమాట. లండన్ ఎయిర్పోర్ట్లో కూర్చోగానే ఆ ఎయిర్పోర్ట్లో రిపోర్టర్స్ అందరూ వచ్చి, ఎందుకు వచ్చారు మీరు లండన్కి అని అడుగుతారు. అప్పుడు ప్రభుపాదుల వారు ఏమంటారు అంటే,
మీరు భారతదేశాన్ని ఎన్నో రకాలుగా దోచుకున్నారు కదా, కానీ ఒకటి మాత్రం మర్చిపోయారు. అది ఇవ్వడానికి వచ్చాను. గ్రేట్. ఏమిటది అంటే భగవంతుని ఏ రకంగా ప్రేమించాలనేసి మీరు మర్చిపోయారు. ఆ ప్రేమను మీకు ఇవ్వడానికి నేను వచ్చాను అని చెప్పి అనగానే వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. చాలా సున్నితంగా చెప్తారు. తర్వాత ఇలా బీటల్స్కి రావడం జరుగుతుంది. హారిసన్ వారందరూ స్వామీజీకి శిష్యుల్లా తయారవుతారు. తర్వాత గోవిందం ఆదిపురుషం అనేసి ఇంకొక ఆల్బము ఆ రకంగా రికార్డ్ చేసి, ఆ ఆల్బమ్ ఇప్పటికీ మేము ప్రతిరోజు దర్శనార్థి టైంలో మేము ప్లే చేస్తాం అన్ని టెంపుల్స్లోనూ కూడా. ఈ హరే కృష్ణ టెంపుల్స్ అన్నిటిలో కూడా ఆ ఒరిజినల్ రికార్డెడ్ ఆల్బమ్ ఏదైతే బీటిల్స్ వాళ్ళు రికార్డ్ చేయించారో, గోవింద ఆదిపురుష తమహం భజామి అనేసి బ్రహ్మ సంహితాల అనే ఒక పుస్తకంలో ఉండే, ఒక గ్రంథంలో ఉండే ఆ కృష్ణుడి మీద ప్రేయర్స్ని వాళ్ళు ఒక ఆల్బమ్ కింద తయారు చేస్తే అది కూడా సూపర్ ఏమంటారు రెస్పాన్స్ అన్నమాట. సో ఈ మంత్రాలు, ఈ వైదిక శ్లోకాలు, ఈ శాస్త్రాల మీద అతిపెద్ద ఇంట్రెస్ట్ ప్రభుపాదుల వారు రేకెత్తించారు అన్నమాట. ఆ రకంగా చాలామంది పెద్దవాళ్ళు రావడం మొదలుపెట్టారు.